ప్రార్థన ప్రాముఖ్యంగా మన కోరికలు, మన ఆశలు నెరవేర్చబడ్డానికి కాదు. ప్రాముఖ్యంగా ప్రార్థన ఏంటో తెలుసా? దేవుణ్ణి తెలుసుకోవడానికి. రెండవది దేవునితో అనుసంధానమై మన జీవితము నడవ జీవితం సాగించడానికి. ఎప్పుడైతే మన దేవునితో మన హృదయం అనుసంధానమై దేవుని చిత్త ప్రకారం నడుస్తామో అప్పుడు అడగనివి కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చాలి. రెండవది దేవునికి సేవ. దేవుని కొరకు సంఘములో సేవ చేయాలి, ఎక్కడో కాదు. ఈ సంఘము నీది, ఇది నీ యొక్క గృహం అయితే, నీకు ఆత్మీయ గృహమై, ఇది నీ ఆత్మీయ కుటుంబం అయితే ఇక్కడ మొదటిగా సేవ చేయాలి. దేవుడు మోషేని అహరోని పంపించి ఫరోతో మాట్లాడినాం అని చెప్పినప్పుడు ఏమన్నాడంటే, లెట్ మై పీపుల్ గో దట్ దే మే వర్షిప్ మీ అండ్ సర్వ్ మీ. నా జనులను పోనిము, వారు నా దేవుని సేవించినట్లుగా. రెండు విషయాలు, దేవుని ఆరాధించాలి, దేవుని. ఇది దేవుడు కోరుతున్నాడు మన నుంచి. ఆరాధించడమే కాదు, మంచి పాటలు పాడడము, ఇంత వాక్యం విని వెళ్ళిపోతే నా బాధ్యత అయిపోయింది కాదు. ఎందుకు పాడాలి, ఎందుకు వాక్యం వినాలి? బలపడి దేవునితో అనుసంధానమై దేవుణ్ణి గణపరచడానికి, దేవుని యొక్క చిత్తానుసారంగా నడవడానికి, ఆయన దీవెనలకి నేను దీవెనలు ఆకర్షించబడ్డానికి దేవుడు చెప్పిన విధానంలో నడవాలంటే దేవునికి సేవ చేయాలి. హల్లెలూయా. మీ సోదరుడితోనండి, పక్కవారితో, పాస్టర్ గారు మీతోనే మాట్లాడుతున్నారని చెప్పండి. సేవ ఇంకో పక్కన ఉన్న వారితో అడగండి, మీరు సేవ చేస్తున్నారు సంఘంలో అడగండి. నువ్వే చేయటం లేదమ్మా, మళ్ళీ అడుగుతున్నావు. కానీ ఇవన్నీ మర్మాలు మన దీవెనకి. మనం ఏమనుకున్నాం, ప్రార్థన చేస్తే అయిపోద్దని. కాదండి. ప్రార్థన ప్రాముఖ్యంగా మన కోరికలు, మన ఆశలు నెరవేర్చబడ్డానికి కాదు. ప్రాముఖ్యంగా ప్రార్థన ఏంటో తెలుసా? దేవుణ్ణి తెలుసుకోవడానికి. రెండవది దేవునితో అనుసంధానమై మన జీవితం సాగించడానికి. ఎప్పుడైతే మన దేవునితో మన హృదయం అనుసంధానమై దేవుని చిత్త ప్రకారం నడుస్తామో అప్పుడు అడగనివి కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనం అడగక ముందే దేవునికి మన అవసరాలు తెలుసని దేవుని ఒక వాక్యంలో వ్రాయబడ్డాయి. కాబట్టి మనకి ఇంకా మన అవసరాలు తీర్చబట్టం లేదంటే దేవుడు ఇవ్వటం లేదనకండి. కానీ నా హృదయం దేవునికి అనుసంధానమై ఉందా లేదా అని ఆలోచించండి ఒకసారి. అందుకే మన యొక్క జీవితాన్ని సరిదిద్దుకోవడానికే దేవుడు ఉపవాస ప్రార్థనలు పిలిచాడు మనకి. దేవునికి నేను ఎంతగానో దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను. అనేకులు వచ్చారు, అనేకులు రాలేదు. రానటువంటి వారు గమనించండి, ఈసారి నుంచి తప్పకుండా రావాలి. ఇదేదో ప్రార్థనలు మీకేదో ఉద్యోగాలు వచ్చేయాలి, మీకు పిల్లలు పుట్టేయాలి, లేకపోతే ఇంకేదో అవ్వాలని కాదు. ప్రాముఖ్యంగా మన జీవితము దేవునికి ఇష్టానుసారమైన జీవితము జీవించడానికి, సరిదిద్దుకోవడానికి, అనుసంధానం అవ్వడానికి. ఆమెన్ చెప్పాలి. ఆమెన్. హలో. అయితే ఇంకోటి నేనేం చెప్పాను, ప్రతిరోజు కూడా గంట సేపైనా భాషల్లో ప్రార్థన చేయాలి. ఎందుకు? దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ప్రేయర్ ఆఫ్ ఎడిఫికేషన్. అందరు చెప్పండి, ప్రేయర్ ఆఫ్ ఎడిఫికేషన్. ఎడిఫికేషన్ అంటే మనల్ని మనం బలపరచుకోవడం. మీ యొక్క ఏమన్నాడు, ప్రేయింగ్ మచ్ ఇన్ ద హోలీ గోస్ట్, బిల్డింగ్ అప్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్. పరిశుద్ధాత్మలో అధికంగా ప్రార్థన చేయొచ్చు, మీ అతి పరిశుద్ధ విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుడి. మీ యొక్క విశ్వాసంలో కట్టుకోవడానికి. రెండో విషయం, ఎప్పుడైతే మనం భాషల్లో ప్రార్థన చేస్తామో రోమీలకు రాసిన పత్రిక 28వ అధ్యాయంలో చూసినట్టయితే ఏమన్నాడు, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తామంట. హల్లెలూయా. ఆమేన్. మన జ్ఞానముతో మనకు వచ్చిన భాషలో మనం ప్రార్థన చేస్తాం. కానీ అనేక సార్లు అది దేవుని వాక్య అనుసంధానమై దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందో లేదో కూడా మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మకి మనం అప్పచెప్పుకొని మనం ఆయన సహాయంతో మనం ప్రార్థన చేస్తామో మన ప్రార్థనలు దేవుని చిత్త ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారమైన ప్రార్థనలుగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం దేవుడు ఆ ప్రార్థనని ఆలకిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండోది, ప్రతిరోజు వాక్యము చదవాలి. ఇవన్నీ చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తున్నాను. ఎందుకంటే నేను పాస్టర్ని. ఏదో నేను ప్రసంగం చేస్తే చాలా బాగా చెప్పారని మీతో మెప్పు పొందడానికి చేయటం లేదు. నేను మిమ్మల్ని ఒక మార్గంలో నడిపించి మీరు దేవుణ్ణి ప్రత్యేకముగా ఒక గొప్ప
అనుభవంతో దేవునిలో మీరు ముందు నడవాలనే ఆశతో ప్రార్థనతో మరి ప్రేమిస్తూ ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నాను. ప్రార్థన మానొద్దు, దేవుని ప్రేమించమన్నాడు దేవుడు. దేవుని ప్రేమించాలంటే చేయాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, ప్రార్థన మానకూడదు, వాక్యము చదవడం మానొద్దు. హల్లెలూయా. మీ అందరికి తెలుసు మనం ఏమేమి చదివామంటే మార్కు సువార్త చదివాం అనేక మంది, అవునా? చదివిన వారు నేను చెప్పిన విధానంలో చదివిన వారు ఒకసారి చేతులు ఊపండి. దేవునికి స్తోత్రం. చదవని వారిని చదవమని చెప్పండి కొద్దిగా. అలాగే రోమీలకు రాసిన పత్రిక కూడా చదివాం. ఇప్పుడు ఈ వారం మీకు ఇచ్చేటువంటి హోంవర్క్, 1 కొరింథీల్లో 16 అధ్యాయాలు ఉన్నాయి. 2 కొరింథీలో అయితే 16 ఇంకొక 8, అంటే ఎన్ని రోజులది? 6 days, 24 చాప్టర్స్. ఓకే, 24 చాప్టర్స్ చదువుతున్నాం. 1 కొరింథీల్లో మొత్తం 16 చాప్టర్స్, 2 కొరింథీలకు రాసిన పత్రికలో 8 చాప్టర్స్. ఇది చదివి రావాలి వచ్చే ఆదివారం కల్లా. ఆమేన్. మనందరం ఒక ప్రయాణంలో ఉన్నాం. చదవడం అంటే గనగనగన చదివేకండి. చదివేటప్పుడు దేవుడు మీతో మాట్లాడేటట్టు మెల్లిగా చదవండి, గట్టిగా చదవండి. మనసుతో కళ్ళతో చదవకండి, నోటితో చదవండి. అనేక సార్లు అలా చదవడం వల్ల చాలా ఆశీర్వదించబడతారు. ఆమేన్. బిగ్గరగా చదివినా తప్పు లేదు. ఆమేన్. మరి డోంట్ నెగ్లెక్ట్ ది అసెంబ్లీ, అది ఎక్కడుంది హీబ్రూస్లో? Do not neglect the assembling together of the saints. పరిశుద్ధులలో సమాజంగా కూడుకొనుట నిర్లక్ష్యము చేయకు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది ఒక ఆప్షన్ కాదు. నాకు ఇష్టమైతే వస్తాను, లేకపోతే మానేస్తాను. 10:25 హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానకుము. సమాజముగా కూడుట మానకుము. చూసారా? ఎందుకంటే ఇలా కూడినప్పుడు అనేక మేలు జరుగుతాయి. ఒకటి, కలిసి దేవుణ్ణి మనం స్తుతిస్తాము, ఆరాధిస్తాం. దావీదు అనేక సార్లు ఐ లవ్ టు వర్షిప్ ద గాడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ అంటాడు. అందరు దేవుని బిడ్డలందరూ కూడుకొని దేవుని ఆరాధించడం మాకు ఎంతో ఇష్టం అంటాడు. ఆయనకి తన గృహంలోనే ఒక ఆలయం లాంటిది ఉంది, అక్కడ దేవుని ప్రార్థించేవాడు. కానీ నాకు ఇది చాలా ప్రాముఖ్యమైనవాడు. ఈ రకంగా కూడినప్పుడు మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే, మరి మనం వాక్యం వింటాం. వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఒకసారి వినేస్తే సరిపోదు. ప్రతి వారం వచ్చినప్పుడు ఏంటంటే మరొకసారి పురికొల్పించబడతారు, మరొకసారి జ్ఞాపకం చేయబడతారు, మరొకసారి దేవుడు మీతో మాట్లాడతాడు. కాబట్టి నాకు ఇష్టమైతే వస్తాను, కష్టమైతే అనేక సార్లు వచ్చిన ఎందుకు రాలేకపోయారండి, ఎందుకు మేము మిస్ అయ్యామండి. అదే పాస్టర్ గారు కొద్దిగా తలనొప్పి ఉండింది. తలనొప్పి వచ్చినప్పుడే ఇక్కడ ఉండాలి. నిజంగా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడంటే నమ్ముతారంటే నమ్ముతామంటారు. మరి తలనొప్పి నయం చేయగలరని మీకు ఆ విశ్వాసం లేదా? రావాలి. బాగా లేనప్పుడే, అనారోగ్యం ఉన్నప్పుడే సంఘంలో ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రసన్నత చాలు, ఎవరో ప్రార్థన చేసే అవసరం లేదు. ఆయన ప్రసన్నత మీకు స్వస్థతగా, మీరు ఆందోళన ఉంటే ఆయన ప్రసన్నతలో సమాధానం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. మనశ్శాంతిని ఇస్తాడు దేవుడు. ఎందుకు? ఈ విధంగా కూడుకున్నప్పుడు బలపరచబడతాడు, వాక్యానికి విధేయులై జీవిస్తారు. ఆమేన్. వాక్యం చెప్తుంది కాబట్టి, వాక్యంలో దేవుడు లిఖించాడు కాబట్టి ఆ వాక్యానుసారంగా జీవించబడి నా మనస్సు, నా హృదయం దేవునితో అనుసంధానమై జీవించగలను. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ ప్రాముఖ్యమైనటువంటి నేను స్పిరిచువల్ డిసిప్లిన్స్ అంటాను, ఆత్మీయ క్రమశిక్షణ. ఈ యొక్క పద్ధతిలో మనం నడిచినప్పుడు, సరి అయినటువంటి హృదయంతో దేవుని ప్రేమిస్తూ నడిచినప్పుడు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మీరు ఆకర్షిస్తారు. హల్లెలూయా. ఆమేన్. ఆకర్షించాలి. మనం ఎప్పుడు కూడా మనం వాటిని వెంటాడకూడదు, అవి ఆకర్షించబడాలి. నువ్వు నా నీతిని, నా రాజ్యం వెతికినట్టయితే ఏమన్నాడు దేవుడు? ఇవన్నీ నీకు అనుగ్రహించబడు. అంటే అవన్నీ ఆకర్షించబడతాయి. ఎప్పుడైతే మనం దేవుని తృష్ణతో దేవుని వెంబడిస్తామో, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి ప్లీజ్ చేయాలి, అంటే సంతోష పెట్టాలంటే హృదయంతో మనం పనిచేసినప్పుడు ఆ యొక్క హృదయం దేవుడు చూసి ఇవన్నీ మనకు ఆకర్షించబడే విధంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి జనులారా, మొట్టమొదటిగా దేవుణ్ణి మనము ప్రేమించాలి. ప్రేమ ఏంటో, ప్రేమ ఎలా వ్యక్తపరచాలో అవన్నీ నేను మీకు ఇప్పుడు బోధించాను. మళ్ళీ గుర్తు చేస్తాను వచ్చే వారం, ఎందుకంటే మర్చిపోతూ ఉంటాం. ఈ యొక్క వారంలో ఒకసారి కూడుకుంటాం, వారం అంతా కొద్దిమంది దేవుని మర్చిపోతారు. ఆమేన్.
కానీ గొప్ప చెప్తారు, నాకు ఇన్ని రకాల బైబిల్స్ ఉన్నాయండి పాస్టర్ గారు మా ఇంట్లో, ఆ ట్రాన్స్లేషన్, ఈ ట్రాన్స్లేషన్, తెలుగులో కూడా ఇప్పుడు ఎన్నో ట్రాన్స్లేషన్, ఇవన్నీ మా ఇంట్లో ఉన్నాయండి అని గొప్ప చెప్తారు. కానీ ఒక బైబిల్ తీయండి, తీయగానే దుమ్ము తులపాలి దాని మీద. ఎందుకంటే ఎప్పుడు ముట్టరు. బైబిల్గా పుస్తకంగా ఉంటే మీ ఇంట్లో సరిపోదు. ఎందుకంటే వినండి, సాతాను బైబిల్ అనే పుస్తకాన్ని చూసి భయపడ్డు. అర్థమైన వారు ఆమె చెప్పాలి. అలాగేంటండి పాస్టర్ గారు, ఎందుకంటే మా చిన్నప్పుడు అనేవారు, మేము మెత్త కింద పడుకుంటే దయ్యం మీ దగ్గర రాదు అనేవారు. పీడకల్లో వచ్చి రావు అనేది. అదంతా బూటకాలు అవి, అన్నీ వస్తాయి అది పెట్టుకున్నా కూడా. ఎందుకో తెలుసా, బైబిల్ సాతాను కూడా చదువుతాడు. అందుకు సాతానికి కూడా బైబిల్ తెలుసు. అందుకే యేసుప్రభుని శోధించేటప్పుడు బైబిల్నే వాడాడు వాడు. సో బైబిల్ అయిన పుస్తకాన్ని చూసి భయపడు. కానీ బైబిల్ ఎప్పుడైతే నీలో నాటబడుతుందో, ఆ వాక్యము నమ్మకంతో నువ్వు పలుకుతావు, అప్పుడు వాడు భయపడతాడు. అందుకే వాడు బైబిల్ని వాడి శోధించిన యేసుప్రభు అదే బైబిల్ని తీసుకొని దాన్ని ఓడించాడు. హలో. కానీ బైబిల్ చదవలేదు యేసుప్రభు. బైబిల్ ఆయనలో ఉంది, వాక్యం మనలో నాటబడి ఉండాలి. ఆమెన్ చెప్పాలి. ఆమెన్. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించని ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందనాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తున్నదా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగున గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగో అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.